టుడే క్లాస్లో లేయర్ గౌన్స్ ఎట్లా కట్ చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ 20 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, గ్రీన్ కలర్ది. ఇంకా లైనింగ్ కూడా తీసుకున్నాను, ఒక 3 మీటర్స్ అన్నట్టు. తర్వాత సాటిన్ లైనింగ్ కూడా 3 మీటర్స్ తీసుకున్నాను. తర్వాత రెడ్ కలర్ నెట్ ఒక 10 మీటర్స్ అన్నట్టు తీసుకున్నాను. ఓకే, ఇవి యూజ్ చేసుకొని మనం ఫ్రాక్ అనేది కుట్టుకోవాలి. మీరు కలర్ కావాలంటే మీరు చేంజెస్ కూడా చేసుకోవచ్చు. నేను లేయర్ గౌన్ క్రిస్మస్ కాంబినేషన్ అన్నట్టు చేస్తున్నా, ఒక థీమ్ లాగా. ఓకే, దాని తర్వాత క్రిస్టల్ బీడ్స్ ఉంది, వైట్ కలర్ది క్రిస్టల్ బీడ్స్ వస్తుంది కదా, ఇది తీసేసుకోండి. ఇప్పుడు ప్లెయిన్ నెట్లో మీరు కొంచెం లుక్ రావడం కోసం స్టార్స్ అట్లాంటివి, కుందన్స్ అలాంటివన్నీ మీరు స్టిక్ చేసుకొని మీరు డిజైన్ చేసుకుంటే మీకు కొంచెం లుక్ అనేది కొంచెం ఇంకా బాగుంటుంది. బటన్స్ పెట్టుకోవచ్చు, ఇలాంటివన్నీ యూజ్ చేసుకొని మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది ఎట్లా కట్ చేయాలనో చూపిస్తా. ఇప్పుడు బాడీ పార్ట్ కోసం లైనింగ్ తీసుకున్నా, 1/2 మీటర్ లైనింగ్ని ఇలా 2 ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ మిడ్ పార్ట్ కట్ చేసేసుకోండి, 2 పీసెస్ అన్నట్టు ఇలా కట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి అన్నట్టు నేను 2 పీసెస్ అన్నట్టు కరెక్ట్గా మిడ్ పాయింట్ తీసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు 2 ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకు ఓపెన్ కావాలనుకుంటే బ్యాక్ పార్ట్ సపరేట్ తీసేసి సపరేట్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇట్లా ఫస్ట్ ఇది బ్యాక్ పార్ట్ పైన ఒక 1/2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచెస్ పెట్టి కిందికి ఒక లైన్ వేసేసుకోండి. సైడ్కి మార్జిన్ అది మనకి జిప్ అనేది పెట్టుకోవడానికి, జిప్ అన్న హుక్స్, డబల్ పట్టి సింగిల్ పట్టి పెట్టేటప్పుడు హుక్స్ కాజాలు పెట్టుకోవడానికన్నా ఎప్పుడు పెట్టుకోవాలో అప్పుడు మీరు 1/2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. పెట్టుకోవట్లేదు, నార్మల్గా కుట్టుకుంటాను అంటే మాత్రం పెట్టాల్సిన అక్కర్లేదు. ఓకే, ఇప్పుడు 1/2 ఇంచెస్ వదిలేసి ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టేసుకోండి. ఇప్పుడు బాడీ లెంత్ ప్లస్ 1 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ లెంత్ 12 ఇంచెస్ ఉంది అంటే వేస్ట్ లెంత్ ప్లస్ 1 ఇంచెస్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత ఒక లైన్ అనేది వేసేసుకోండి. ఓకే, తర్వాత షోల్డర్ ఎంత ఉందో దాన్ని ఆఫ్ చేసుకొని మార్కింగ్ చేసేసుకోండి. ఈ షోల్డర్ పాప వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో అది ఆఫ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ డౌన్ కూడా సేమ్ ఆర్మ్ హోల్ ఆఫ్ చేస్తే ఎంత అయితే వచ్చిందో అదే మార్కింగ్ చేసేసుకోండి. ఓకే, నెక్ విడ్త్ నేను ఇక్కడ బోట్ నెక్ అన్నట్టు పెట్టుకుంటున్నా. బోట్ నెక్ పెట్టుకోవడానికి నేను 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ నెక్ విడ్త్ నాకు రెడీ షోల్డర్ కావాలి. అయితే ప్లస్ 1 యాడ్ చేసుకొని నేను ఇక్కడి నుంచి ఇటు మార్క్ చేస్తున్నా. ఓకే, నెక్ అంటే 1.5 ఇంచెస్ ప్లస్ ఒక 1 ఇంచ్ యాడ్ అంటే 2.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. తర్వాత నెక్ డీప్ అనేది 4 ఇంచెస్ మార్క్ చేస్తున్నా ఇక్కడికి క్రాస్గా. తర్వాత రౌండ్గా మీరు ఆర్మ్ హోల్ స్కేల్ పెట్టుకొని మార్కింగ్ చేసుకోండి. నా దగ్గర ఆర్మ్ హోల్ స్కేల్ నేను మర్చిపోయాను, సో దానికోసం నేను ఇలా రింగ్ తీసుకొని నేను నెక్ షేప్ అనేది మార్క్ చేస్తున్నాను. ఓకే, ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోండి. మీరు నెక్ వేరే నెక్ పెట్టుకోవాలి అనుకుంటే 2 ఇంచెస్ నెక్ విడ్త్ మార్కింగ్ చేసుకొని మీరు నార్మల్గా నేను చెప్పేటట్టు మార్కింగ్ చేసేసుకోండి. బోట్ నెక్ కాబట్టి మనం షోల్డర్ సైడ్ నుంచి మీకు రెడీ షోల్డర్ ఎంత ఉందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకొని మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్ కోసం, కింద కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్ కోసం మార్కింగ్ చేసుకొని జాయిన్ చేసుకోండి. ఇట్లా జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసుకున్నాక ఇక్కడ బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ కర్వ్, ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ కర్వ్ మార్కింగ్ చేసేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి మనం మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ టక్ పెడతాం కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఇక్కడ జాయిన్ చేసేసుకోండి ఇలా. ఓకే, ఇది అయిపోయినాక నెక్ అవన్నీ కట్ చేసేసుకోండి. నెక్ కంపల్సరీ హ్యాండ్తో డ్రా చేయకుండా ఆర్మ్ హోల్ స్కేల్ పెట్టేసి చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ కూడా నీట్గా ఇలా కట్ చేసేసుకోండి.
తర్వాత రాసుకోండి ఫ్రంట్ బ్యాక్ అన్నట్టు. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇప్పుడు సేమ్ నెట్ లైనింగ్ పెట్టుకొని మీరు సాటిన్ ఫ్యాబ్రిక్లో కూడా కట్ చేసేసుకోవాలి. సాటిన్ ఫ్యాబ్రిక్ జస్ట్ బాక్స్ లాగా కట్ చేసి తీసేసుకోండి. తర్వాత కుట్టి అయిపోయినాక మీరు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నది కట్ చేసి తీసేసుకోవచ్చు. జస్ట్ 2 ఫోల్డ్ చేసుకొని బ్యాక్కి ఫ్రంట్కి ఉన్నది కట్ చేసేసుకోండి. ఈ పార్ట్ ఇట్లా పెట్టుకేసుకోండి. కరెక్ట్గా బాక్స్ లాగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక మిడ్ కట్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఉన్న ఫ్యాబ్రిక్ ఇవి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఇది ఓపెన్ చేసి పెట్టి మీరు దీంట్లో కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అన్ని తర్వాత మీరు కట్ చేసి తీసేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ బాక్స్ లాగా కట్ చేసేసుకోండి. అలాగే నెట్ ఫ్యాబ్రిక్ కూడా 2 పీసెస్, అంటే ఫ్రంట్ పార్ట్కి 2 పీసెస్, బ్యాక్ పార్ట్కి 2 పీసెస్ అన్నట్టు కట్ చేసుకోండి నెట్ ఫ్యాబ్రిక్ అయితే. ఓకే, సేమ్ ఇట్లానే బాక్స్ లాగా కట్ చేసేసుకోండి నెట్ కూడా. ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ ఇలా 2 పీసెస్ పెట్టాను. జస్ట్ బాక్స్ లాగా ఇది పెట్టేసి ఓపెన్ చేసి పెట్టేసి ఇది ఎట్లా ఉందో అట్లనే కొంచెం ఎక్కువ ఉన్నట్టు పెట్టుకొని మార్కింగ్ చేసేసుకోండి. నీట్గా ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇది అయిపోయినాక నెక్స్ట్ ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఇంకొక పార్ట్ ఇలా పెట్టేసి ఇంకొక పీస్ కూడా కట్ చేసుకోండి. అంటే ఫ్రంట్ పార్ట్కి సపరేట్ 2 పీసెస్ కావాలి, బ్యాక్ పార్ట్కి సపరేట్గా 2 పీసెస్ కావాలి. అలా కట్ చేసి తీసేసేయండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నట్టు. ఇది అయిపోయినాక స్కర్ట్ లైనింగ్ కోసం ఫస్ట్ 2 ఫోల్డ్ చేసేసుకోండి. ఇక్కడ 2 ఫోల్డేజ్ వస్తుంది. ఓకే, అటు సైడ్ ఫోల్డేజ్ వస్తుంది, ఇటు సైడ్ 2 ఓపెన్ ఎడ్జ్, ఇటు సైడ్ 1 ఫోల్డేజ్ అనేది వస్తుంది. ఓకే, ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. తర్వాత ఇది కట్ చేసేసుకోండి. ఇంకొక సైడ్ ఉన్నది. ఇప్పుడు నీట్గా ఇలా పెట్టుకొని ఫోర్ పీసెస్ ఉన్నాయి. ఓకే, ఒక్క సైడ్ మనకి ఫోల్డెడ్ వస్తుంది. ఫోల్డెడ్ ఉన్న చోట ఇప్పుడు వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుందో చూసుకోండి. ఇలా క్రాస్కి పెట్టి చూడండి. ఏడకైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇలా పెట్టుకొని కరెక్ట్గా వేస్ట్ రౌండ్ డివైడెడ్ 4 ఎంత వచ్చిందో అది ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఉండాలి. ఇటు సైడ్ కరెక్ట్ ఉండాలి, అటు సైడ్ కూడా సేమ్ అదేలాగా ఉండాలన్నమాట. ఇటు సైడ్ కూడా ఈడ. ఓకే, ఇప్పుడు సేమ్ అక్కడే రౌండ్గా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్నాక చూసుకోండి కరెక్ట్ వస్తుందా అని చెప్పి. ఓకే, దాని తర్వాత ఇక్కడ నుంచి ఇంకొక 1/2 ఇంచెస్ కిందికి అన్నట్టు ఇంకొక మార్కింగ్ చేసేసుకోండి. అది సీమ్ అలౌన్స్ కోసం ఈ 1/2 ఇంచ్. ఇది రెడీ ఉన్నది, దీనిపైన ఉన్నది మనకి సీమ్ అలౌన్స్ కుట్టడానికి కావాలి కదా 1/2 ఇంచెస్. ఆ మార్కింగ్ చూసుకోండి. వేస్ట్ రౌండ్ కరెక్ట్ ఉందా, డివైడెడ్ బై 4 చేసినాక ఎంత వచ్చిందో అంత వచ్చిందా అని చూసేసుకోండి. 1/2 ఇంచెస్ ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే సైడ్ కుట్టడానికి వెళ్ళిపోతుంది కదా, దానికోసం. ఒకవేళ తగ్గిందంటే ఇంకొక 1/2 ఇంచెస్ కిందికి దింపేసి మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా నెక్స్ట్ ఇక్కడ నుంచి లెంత్ మార్కింగ్ చేసుకోండి. ఎంత లెంత్ కావాలో ఫుల్ లెంత్ మైనస్ బాడీ లెంత్ చేసుకొని ఎంతైతే వచ్చిందో అది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. సెమీ అంబ్రెల్లా అయితే 3.14 చేసుకొని మీరు వేస్ట్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3.14 అనేది చేసుకొని మార్కింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, తర్వాత స్కర్ట్ లెంత్ అనేది నీట్గా ఇలా మార్కింగ్ చేస్తూ పోండి.
ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక ఓపెన్ చేస్తే మీకు 2 సర్కిల్స్ అనేది వస్తుంది. ఇది ఫుల్ అంబ్రెల్లా స్కర్ట్. ఓకే, సేమ్ ఇదే లైనింగ్ పెట్టేసి సాటిన్లో కట్ చేసేసుకోండి 2 పీసెస్. తర్వాత ఇలా ఫుల్ అంబ్రెల్లా వచ్చేస్తుంది మీకు, 2 పార్ట్ అనేది వచ్చేస్తుంది మీకు. ఓకే, సేమ్ మెథడ్లో మీరు లైనింగ్లో కట్ చేయాలి. ఇదే పెట్టేసి కట్ చేసేసుకోండి. లైనింగ్లో కట్ చేయాలి అంటే సాటిన్ లైనింగ్లో కట్ చేయాలి. ఇది ఇప్పుడు కాటన్ లైనింగ్ కదా, సాటిన్ లైనింగ్లో సేమ్ ఇదే పెట్టి కట్ చేసుకోండి. నెట్ ఫ్యాబ్రిక్లో కూడా 4 పీసెస్ కట్ చేసుకోవాలి. 4 సర్కిల్, ఫ్రంట్లో 2 సర్కిల్, బ్యాక్లో 2 సర్కిల్ అన్నట్టు 4 సర్కిల్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అలాగే 4 ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను. అంటే ఫ్రంట్కి 2 పీసెస్, బ్యాక్కి 2 పీసెస్ అన్నట్టు ఫోల్డ్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు 1 2 3 4 పీసెస్ ఇక్కడ ఫోల్డేజ్ వస్తుంది మీకు. తర్వాత స్కర్ట్ పార్ట్ పెట్టుకోండి. ఇప్పుడు 4 పీసెస్ ఫోల్డేజ్ వస్తే మీకు ఫ్రంట్కి 2, బ్యాక్కి 2 అన్నట్టు వచ్చేస్తుంది. లేదా ఓపెన్ చేసి పెట్టేసి అన్నీ సపరేట్గా కట్ చేసుకుంటాను అంటే అన్నీ సపరేట్గా 4 పీసెస్ అన్నట్టు కట్ చేసేసుకోండి. ఇప్పుడు సేమ్ రౌండ్గా కట్ చేసేసుకోవాలి. నీట్గా కరెక్ట్ ఉందా వేస్ట్ రౌండ్ అవన్నీ చూసుకున్నాకనే నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఒక 4 ఇంచెస్ మార్క్ చేసుకొని ఫ్రిల్స్ కోసం కట్ చేసేసుకోండి. ఇది వేస్ట్ ఏం కాదు, ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా ఎడ్జ్లో ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసేసేయండి. కట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకోండి. తర్వాత కట్ చేసేసుకోవాలి. ఇలా 4 ఇంచెస్కి కట్ చేసుకోండి. ఈ ఫ్యాబ్రిక్ కాకుండా ఇంకొక 10 మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది మీరు కట్ చేసేసుకోవాల్సింది వస్తుంది. ఓన్లీ ఫ్రిల్స్కే మనకి 10 మీటర్స్ అన్నట్టు పడుతుంది. సపరేట్గా 10 మీటర్స్ కూడా ఇలానే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ రెడ్ నెట్ తీసుకోవాలి. రెడ్ నెట్ తీసుకున్నాక ఇక్కడ 2 పీసెస్ తీసుకున్నాను. ఓకే, ఫ్రంట్కి ఒక సర్కిల్, బ్యాక్కి ఒక సర్కిల్ అన్నట్టు ఫుల్ అంబ్రెల్లానే ఇది కూడా. కానీ ఫ్రంట్లో మాత్రం మనకి హై అండ్ లో అన్నట్టు వస్తుంది. 2 లేయర్స్ కావాలి కదా, దానికోసమని. ఇది సెకండ్ లేయర్. ఓకే, ఫస్ట్ పెట్టేసి సర్కిల్ కట్ చేసేసుకోవాలి. కట్ చేసి తీసుకున్నాక వేస్ట్ రౌండ్ కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక ఇప్పుడు తీసేసి 2 పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు అది ఫ్రంట్ పార్ట్, ఒకటి బ్యాక్ పార్ట్ అన్నట్టు. ఒక్క పార్ట్ మాత్రం ఫోల్డ్ చేసుకున్నాక, ఇది ఫోల్డ్ ఉంది. ఓకే, పైన ఫోల్డ్ ఎడ్జ్ ఉంది. ఇది మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ తీసుకొని మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఎడ్జ్కి కర్వ్గా ఒక షేప్ ఇచ్చుకోవాలి. ఆ మిడ్ పాయింట్ నుంచి ఇట్లా ఇలా 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 ఒక అందాజుగా ఇలా ఒక షేప్ ఇచ్చుకోవాలన్నమాట. తర్వాత ఉన్నది కట్ చేసేసుకోండి.
నీట్గా కట్ చేసుకున్నాక ఇది ఫ్రంట్ పార్ట్ ఫుల్ సర్కిల్ సెమీ సర్కిల్ వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ సెమీ సర్కిల్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో కూడా హై ఎండ్లో అన్నట్టే సెమీ సర్కిల్ ఇంకొకటి వస్తుంది అన్నమాట. ఫ్రంట్ది ఇలా వస్తుంది మీకు, బ్యాక్ కన్నా ఫ్రంట్ తక్కువ ఉంటుంది సర్కిల్. ఓకే, ఫ్రంట్ బ్యాక్ అన్నట్టు. ఇక్కడ కింద అంతా మనం ఫ్రిల్స్ అనేది చేసుకొని పైన మనకి దీనికి డిజైన్ అనేది మీరు అతక పెట్టవచ్చు, ఏమన్నా స్టోన్స్ అవన్నీ అతక పెట్టవచ్చు. ఇప్పుడు సాటిన్ లైనింగ్ కూడా ఫోల్డ్ చేసుకున్నాను ఫుల్ అంబ్రెల్లా కోసమే. ఇది కూడా సేమ్ లైనింగ్ పెట్టేసి కట్ చేసి తీసేసేయండి. ఇప్పుడు ఇది కూడా ఫుల్ అంబ్రెల్లా అన్నట్టు 2 పీసెస్ ఉన్నాయి. ఓకే, ఇది అయిపోయినాక హార్స్ వైర్ పెట్టి కింద అటాచ్ చేసుకోవాలి, కుట్టేసుకోవాలి లైనింగ్కి. ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ 10 మీటర్స్ తీసుకున్నాను. ఆ 10 మీటర్స్ని కూడా ఇలానే 4 ఇంచెస్కి కట్ చేసి పెట్టుకున్నాను మొత్తం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కింద ఒక ప్లాస్టిక్ కవర్ అట్లా ఏమన్నా పెట్టుకొని నెట్ ఫ్యాబ్రిక్ దానిపైన పెట్టుకొని నీట్గా ఏదన్నా చాపన ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, కానీ పేపర్ పెట్టుకుంటే కింద అతుకపోతుంది, అదొక్కటి చూసుకోండి. తర్వాత ఇలా అతకబెట్టండి. ఫెవిక్రిల్ది గ్లూ తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఈ నెట్లో మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను థీమ్ తీసుకున్నాను అంటే క్రిస్మస్ థీమ్ కదా, సో దానికోసం స్టార్స్, చాక్లెట్ టైప్ ఆర్ అట్లాంటిది ఏదన్నా చిన్న చిన్న మోటివ్స్ ఇలా డ్రా చేసుకొని గమ్ముతోటే దానిపైన అతక పెట్టాలన్నమాట. ఇప్పుడు గమ్ముతోటి ఇప్పుడు స్టార్ డ్రా చేసుకున్నాను చూడండి, ఇట్లానే గమ్ముతోటి చేసుకోవాలి డ్రాయింగ్. దాని తర్వాత దానిపైన స్టోన్స్ అనేది ఇట్లా పెట్టేసుకోవాలి. అన్నీ అంతే. ఇప్పుడు అన్నీ మీరు ఇట్లనే చేసి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇట్లా అతక పెట్టేసేయండి. గమ్ముతోటే డ్రా చేసుకొని అతకబెట్టాలి. ఓకే, ఇది ఇప్పుడు నేను శాంపుల్ ఒకటి చూపిస్తున్నాను. సేమ్ మెథడ్లో మొత్తం ఫ్యాబ్రిక్ ఫుల్ మీరు చేసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. దానికోసం నేను ఒక్కటి చేసి చూపించాను. మీరు ఇదే మెథడ్ యూజ్ చేసుకొని మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం మీరు చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అన్నీ చేసుకున్నాను. స్టార్స్ చేసుకున్నాను, జస్ట్ కుందన్స్ కూడా అతకబెట్టాను. కుందన్స్ కూడా అతకబెట్టేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇప్పుడు అవన్నీ అతకబెట్టినాక ఇట్లా ఉంది, ఆరిపోయినాక దూరంగా స్టోన్స్ అట్లా కుందన్స్ అలాంటిది ఏదైనా అతకబెట్టవచ్చు. మీరు ఏదైనా థీమ్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో అతకబెట్టేసేయండి. ఇది కుట్టేది ఏం లేదు, అతకబెట్టడమే. నెక్స్ట్ దీనికి హార్స్ వైర్ అటాచ్ చేసేసుకోండి. నేను బ్లాక్ కలర్ హార్స్ వైర్ తీసుకున్నాను, 1 ఇంచ్ది. ఇలా పెట్టేసి ఫస్ట్ 1/2 ఇంచెస్ వదిలేసి రౌండ్గా కుట్టుకోవాలి. నేను ఇది ఒక్కటి కుట్టడం చూపిస్తాను. మిగిలిన అన్ని స్కర్ట్కి హార్స్ వైర్ అటాచ్ చేయాలి అంటే సేమ్ మెథడ్లో అటాచ్ చేసేసుకోండి. ఎందుకంటే మొత్తం చూపించాలి అనుకుంటే వీడియో అనేది 4 to 5 hours అవుతుంది. సో దానికోసమని కొంచెం చూపించినాక నేను వేరే చేసినాక నేను ఫైనల్ ఇది చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కుట్టేస్తున్నాను. ఫుల్ సర్కిల్ సేమ్ ఇలాగే మెథడ్లో కుట్టేసుకోవాలి మొత్తం. ఓకే, నీట్గా ఇలా కుట్టేసుకోండి. ఇలా నీట్గా కుట్టుకున్నాక ఎడ్జ్ దాకా
ఇలా నీట్గా ఎడ్జ్ దాకా కుట్టేసుకోండి. ఓకే, కుట్టుకున్నాక ఇటు సైడ్ ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని ఇంకొక ఫోల్డ్ చేసుకోండి. ఓకే, ఇలా 2 ఫోల్డ్ అన్నది చేసుకొని తర్వాత ఇంకొక సైడ్ ఎడ్జ్లో కుట్టుకుంటూ రావాలి. కానీ రింకల్స్ లేకుండా కుట్టుకోండి. ఇలా నీట్గా కుట్టేసుకోండి. ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. సేమ్ మెథడ్లో మీరు అన్ని సర్కిల్స్ కూడా కింద ఫినిషింగ్ చేసుకోవాలి హార్స్ వైర్ పెట్టేసి. నేను ఇదొక్కటి శాంపుల్ చూపిస్తున్నాను కుట్టడము. సేమ్ మెథడ్లో మీరు అన్ని కుట్టేసి పెట్టాలన్నమాట. అయిపోయినాక సైడ్ జాయిన్ చేసేసుకోండి. ఓకే, ఫ్రంట్ పార్ట్లో అయిపోయింది. బ్యాక్ పార్ట్ కూడా అటాచ్ చేసేసాను. ఫ్రంట్ బ్యాక్ అనేది అటాచ్ చేసేసుకున్నాను హార్స్ వైర్. నెక్స్ట్ ఫ్రిల్స్ పెట్టాలి మొత్తం. ఇప్పుడు హార్స్ వైర్కి ఫ్రిల్స్ అటాచ్ చేయాలన్నమాట. అప్పుడు ఫ్రిల్స్ అనేది ఇలా జస్ట్ ఇలా హ్యాండ్స్ తోటి ఇట్లా ఫ్రిల్స్ చేసుకొని కుట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే, అప్పుడు దగ్గర మనం చేతిలో చేసేటప్పుడు ఏంటంటే దగ్గర ఉంటుంది, తొందరగా చినిగిపోదు ఫ్యాబ్రిక్ అనేది. దగ్గర పెట్టుకొని కుట్టుకుంటూ వెళ్ళాలి. జస్ట్ దగ్గర చేసుకొని ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడు మీకు నీట్గా ప్రతిదీ ఒకే సైజ్ అన్నట్టు వచ్చేస్తుంది. లేదు ఫ్రిల్డ్ ఫ్రూట్ ఉంది అంటే మీరు ఫ్రిల్స్ దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ దాంట్లో పెట్టుకుంటే ఫ్రిల్స్ అనేది చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మిడల్లోనే చినిగిపోతుంది. ఓకే, చూడండి హ్యాండ్లో చేస్తే ఇట్లా వచ్చేస్తుంది మీకు. సేమ్ మెథడ్లో 10 మీటర్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇట్లనే కుట్టేసుకోవాలి. నేను ఒక్కటే ఎట్లా చేయాలో చూపించాను. సేమ్ మెథడ్లో ప్రతి ఆ 10 మీటర్స్ అన్నీ మొత్తం ఇట్లా జాయిన్ చేసుకొని కుట్టేసుకోండి. అయిపోయినాక ఇప్పుడు హార్స్ పైన పెట్టి, హార్స్ కింద ఫినిష్ చేసి పెట్టుకున్నాం కదా, దానిపైన పెట్టేసి ఫ్రిల్స్ అనేది కుట్టుకోవాలి. కరెక్ట్గా మిడ్ చూసుకోండి. హార్స్ వైర్ మిడల్లోనే కుట్టుకుంటూ రావాలి. తిప్పుకుంటూ కరెక్ట్గా ఆ మిడల్ మనం స్టిచ్ ఏదైతే వేసుకున్నామో దానిపైననే కుట్టుకుంటూ రావాలి. ఇలా నీట్గా మొత్తం సర్కిల్ మొత్తం కుట్టేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ ఫుల్ కుట్టుకోవాలి. ఇట్లనే ఫ్రిల్స్ చేసి కుట్టేసుకోండి.
నేను ఇప్పుడు ఒక్క సర్కిల్ చూపించాను మీకు కుట్టడం ఎట్లనో. ఇట్లా వచ్చేస్తుంది మీకు ఫ్రిల్స్ అనేది నీట్గా. ఇంకొక సర్కిల్ కూడా సేమ్ ఇది ఇలాగే కుట్టేసుకోండి. ఓకే, అది అయిపోయినాక మనము సాటిన్ లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా స్కర్ట్ పార్ట్, అది సైడ్లో జాయిన్ చేసుకోండి. ఇటు సైడ్ జాయిన్ చేసుకోవాలి, ఇంకొక సైడ్ కూడా జాయిన్ చేసుకోండి. టూ సైడ్, ఒక సైడ్ ఇలా షైనింగ్ ఉన్నది లోపల, బయట రివర్స్ ఉన్నట్టు పెట్టుకొని ఫస్ట్ లాక్ వేసుకొని సైడ్ జాయిన్ చేసుకోండి. నీట్గా టూ సైడ్స్ కూడా జాయిన్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకొని నాట్ వేసేసుకోండి. ఓకే, ఒక సైడ్ అయిపోయింది కదా. ఇప్పుడు రెండు సైడ్ జాయింట్ అయిపోయినాక ఏం చేయాలంటే కరెక్ట్గా మనం ఫోల్డ్ ఎడ్జ్ వస్తుంది చూడండి, ఆ ఫోల్డ్ ఎడ్జ్ దగ్గర నుంచి మనం హార్స్ వైర్ పెట్టి కుట్టుకోవాలి. ఇలా పెట్టి హార్స్ వైర్ 1/2 ఇంచెస్ వదిలేస్తూ రౌండ్గా కుట్టుకోండి. మనం నెట్ ఫ్యాబ్రిక్లో నేను ఎట్లా చూపించాను, ఫస్ట్ 1/2 ఇంచ్ కుట్టుకొని రివర్స్ తిప్పుకొని మనం కుట్టుకోవాలి. సేమ్ మెథడ్ యూజ్ చేసుకొని కుట్టేసుకోండి, రౌండ్ కుట్టుకోండి. ఇప్పుడు ఇప్పుడు హార్స్ వైర్ అనేది అటాచ్ అయిపోయింది, నీట్గా చూసుకోండి. ఇప్పుడు సెకండ్ లేయర్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సైడ్లో జాయిన్ చేసుకోండి. ఈ 2 పీసెస్ సెపరేట్ కుట్టుకోండి. సైడ్ జాయింట్ 1/2 ఇంచెస్ కుట్టుకోండి. కుట్టుకున్నాక ఇక్కడ ఇలా 1/2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. కింద నీట్గా రింకల్స్ రాకుండా ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్ 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ పెట్టే కుట్టాలి, లేదు అంటే రింకల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా పెట్టేసి నీట్గా ఇలా కర్వ్ లాగా ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలి. స్లోగా కుట్టుకోండి. ఓకే, ఇది కుట్టి అయిపోయినాక ఎడ్జ్లో కూడా ఇంకొక స్టిచ్ చేసేస్తే మీకు రింకల్స్ లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా నీట్గా కుట్టుకోండి. ఓకే, ఈ ఎడ్జ్లో కూడా ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. మొత్తం కుట్టినాక ఇప్పుడు ఎట్లా కుట్టాలో చూపించాను, నేను ఆల్రెడీ 2-3 క్లాసెస్లో చూపించాను. సేమ్ కుట్టేసేయండి. ఓకే, ఇలా కుట్టేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని. ఇప్పుడు నెక్స్ట్ లైనింగ్, నెట్ లైనింగ్ 2 పీసెస్. ఓకే, సపరేట్ తీసుకోండి. ఒక 2 పీసెస్ సపరేట్ తీసి పెట్టుకోండి, ఇంకొక 2 పీసెస్ సైడ్ జాయిన్ చేసుకోండి. అంటే 2 లేయర్స్ వస్తుంది అనమాట నెట్ అనేది. ఇది కుట్టి అయిపోయినాక జాయిన్ చేసుకున్నాక
దీనికి కూడా హార్స్ వైర్ పెట్టేసి అటాచ్ చేసేసుకోండి. నీట్గా ఇలా అటాచ్ చేసుకోండి. కరెక్ట్గా 1/2 ఇంచెస్ పెట్టి కుట్టినాక రివర్స్ తిప్పి ఇంకొక కుట్టు కుట్టేసుకోండి. ఓకే, ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. ఇలా 2 ఫోల్డ్ మనం నెట్ రెడ్ ఫ్యాబ్రిక్ ఎలా కుట్టుకున్నామో సేమ్ అట్లనే 2 ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఓకే, సేమ్ ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా నెట్ ఉంది కదా 2 పీసెస్, అది జాయిన్ చేసుకొని ఇట్లానే కుట్టేసుకోండి. నేను వీడియో అది ఫుల్గా తీయట్లేదు, ఇది ఆల్రెడీ నేను క్లాస్ తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఇలా హార్స్ వైర్ అటాచ్ చేసుకోండి. నెట్ ఫ్యాబ్రిక్ ఇది 3rd లేయర్. ఇంకొక లేయర్ కూడా సేమ్ నెట్టే ఉంటుంది, అది కూడా కుట్టుకోండి. ఈ 3rd లేయర్ నెట్కి మనకి నెట్ ఫ్యాబ్రిక్ పెట్టాల్సిన అక్కర్లేదు కింద. ఇప్పుడు ఈ లేయర్కి మనం సైడ్ అటాచ్ చేసుకొని హార్స్ వైర్ పెట్టుకున్నాక దీనికి మనం ఫ్రిల్స్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఓకే, ఇలా ఫ్రిల్స్ ఉంది కదా, అది దీనికి ఇప్పుడు ఉన్న ఫ్యాబ్రిక్ జాయిన్ చేసినాక దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ జాయిన్ చేసుకోండి 2 పీసెస్. ఓకే, నీట్గా కుట్టేసుకోండి. కుట్టుకున్నాక హార్స్ వైర్ అటాచ్ చేసుకోవాలి. అది కుట్టైనా ఇప్పుడు ఇలా హార్స్ వైర్ అటాచ్ చేసుకొని తర్వాత ఈ పార్ట్కి మనము ఫ్రిల్స్ చేసుకొని దీనిపైన పెట్టి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇది ఇంకొక మెథడ్. మీరు కుట్టినాక కూడా పెట్టుకోవచ్చు, లేదు ఇంకా టైం వేస్ట్ అవుతుంది నాకు ప్రాక్టీస్ ఉంది అన్నప్పుడు అయితే ఇలానే పెట్టి దీనిపైననే ఇలా ఫ్రిల్స్ పెట్టేస్తూ దీనిపైన ఇలా కుట్టుకుంటూ వెళ్ళచ్చు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళచ్చు. కానీ పెద్దది చిన్నది అన్నట్టు ప్లీట్ అవ్వద్దు, కరెక్ట్ సైజు కరెక్ట్ మెథడ్లో ఉండాలన్నమాట. అప్పుడు నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఓకే, దగ్గర ఉండాలి. నీట్గా పెట్టుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటే ఇలానే ఫుల్ సర్కిల్ ఇలానే ఫ్రిల్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా నీట్గా ఫ్రిల్స్ పెడితే మీకు ఇట్లా దగ్గర నీట్గా ఉంటుంది. ఇలా మొత్తం సర్కిల్స్ ఫినిష్ చేసేసుకోండి ఫ్రిల్స్ పెట్టి. ఇప్పుడు 4th లేయర్ ఇట్లా హార్స్ వైర్ అటాచ్ చేసుకున్నాక ఫ్రిల్స్ పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కలిపేసి వేస్ట్ రౌండ్ అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లేయర్ ఫ్రిల్ లేయర్ ఇట్లా వచ్చేస్తుంది, మీకు ఫ్రిల్స్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ లైనింగ్ నెట్, సెకండ్ ఇంకొక నెట్ ప్లెయిన్, దాని తర్వాత సాటిన్, దాని తర్వాత లైనింగ్. ఈ 4 పీసెస్ కలిపేసి మిడ్ మనకి ఎడ్జ్ ఉంది కదా, ఆ ఎడ్జ్ ఎక్కడ ఉందో చూసుకొని అక్కడి నుంచే కుట్టుకుంటూ రావాలి. రౌండ్గా స్కర్ట్ రౌండ్కి కుట్టుకుంటూ రావాలి. ఇలా నీట్గా ఇలా పెట్టుకుంటూ నీట్గా కుట్టుకుంటూ రండి. చూసుకుంటూ కుట్టుకోవాలి.
స్లోగా కుట్టండి, లేకపోతే రింకల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా కుట్టుకుంటే నీట్గా ఇలా ఉంటుంది. ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ మనం స్టార్టింగ్లో కుట్టుకున్నాం కదా, అది సైడ్ జాయిన్ చేసేసుకోండి. సైడ్ 2 సైడ్లో జాయిన్ చేసుకోండి. ఇలా జాయిన్ చేసుకున్నాక సైడ్లో ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోండి. ఇక్కడ గుచ్చుకుంటుంది దానివల్ల. ఓకే, ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఓపెన్ ఉంది కదా, అది కూడా జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్నాక మీకు ఇట్లా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన, ఇప్పుడు నెట్ పైన ఈ రెడ్ కలర్ నెట్ పెట్టేసి ఫ్రంట్కి మనకి పైన ఉన్నట్టు ఉండాలి, బ్యాక్కి ఫుల్ లెంత్ ఉన్నట్టు ఉండాలి. ఇప్పుడు కుట్టుకోండి రౌండ్గా. హాఫ్ సర్కిల్ ఉన్నది ఫ్రంట్కి రావాలి, చూసుకొని పెట్టుకోండి. ఇప్పుడు రౌండ్గా అటాచ్ చేసేసుకోండి. అటాచ్ చేసుకున్నాక మీకు ఫైనల్ లుక్ స్కర్ట్ పార్ట్లో ఇలా ఉంటుంది. ఓవర్లాకింగ్ కూడా చేసేసుకోండి వేస్ట్ రౌండ్కి. ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట మీకు కింద పార్ట్. ఓకే, ఇప్పుడు కింద పార్ట్ మనకి ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్లాస్ అనేది చూసేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో.